బైపీసీ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు బైపీసీ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి, అసలు వేరియస్ అవకాశాలు ఉంటాయి కదా, అంటే ఇది చేయొచ్చా అది చేయొచ్చా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి, దానికోసం ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం కదా. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఫస్ట్ అది చూడండి, ఎందుకంటే దాంట్లో చాలా స్ట్రీమ్స్ అయితే కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్ని ఇందులో మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ వీడియోలో వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. బైపీసీ చదివిన విద్యార్థులు కేవలం మెడికల్కే పరిమితమా? కాదండి, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా వాళ్ళు కోర్సెస్ చేయొచ్చు. సో అగ్రికల్చర్లో ఏం చదువుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ సైన్సెస్ కోర్సెస్ గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ 2 కోర్సెస్కి అంటే అగ్రికల్చర్కి కానీ లైఫ్ సైన్సెస్కి కానీ మోస్ట్లీ ఎంసెట్ ఎగ్జామ్ అడుగుతారు. సో తెలంగాణ విద్యార్థులైనా ఆంధ్ర విద్యార్థులైనా సో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. కొన్ని కాలేజెస్ ఏంటంటే ఇంటర్మీడియట్లో మీకు మంచి పర్సంటేజ్ కనుక వస్తే సో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మేనేజ్మెంట్ కోటాలు అయితే కన్సిడర్ చేస్తారు. బట్ కేటగిరీ ఏలో సీట్ రావాలి అంటే మనం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా? మనం మన ఛానల్లో చాలాసార్లు మాట్లాడుకున్నామండి బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటి, అందులో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఇది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉన్న కోర్స్ కదా. ఇందులో 2 ఇయర్స్ ఇండియాలో చదివేటట్టు, మరొక 2 ఇయర్స్ అబ్రాడ్లో చదివేటట్టు కూడా మాట్లాడుకున్నాం. అలాంటి కోర్సెస్ కూడా మనకి ఉన్నాయి అని చాలామందికి తెలియదు. సో తెలియచేయడంలో భాగంగా అండ్ ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది వివరించడంలో భాగంగా అయితే ఆ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి అలాంటివి కూడా ఉంటాయా అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే అయిపోయింది ఆల్రెడీ నోటిఫికేషన్. సో ఒకసారి చూడండి అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఫీజులు ఎలా ఉంటాయి, ఏ కంట్రీస్లో ఆఫర్ చేస్తున్నారు, ఓకే, అవన్నీ కూడా తెలుస్తాయి కదా. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి ఎలిజిబిలిటీ ఏంటి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అంటే. సో ఇంటర్మీడియట్ మనం బైపీసీ స్ట్రీమ్లో చేయాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని కాలేజెస్ ఏంటంటే ఎంపీసీ విద్యార్థులను కూడా తీసుకుంటూ ఉంటారు, బట్ అది రేర్ కేసెస్. మీకు ఒక విషయం తెలుసా, మనం ఇంజనీరింగ్ చేయాలి అన్నా కూడా బైపీసీ తీసుకుని ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. వీళ్ళ ఎంతమందికి తెలుసు? ఇలాంటి కాలేజ్ కేవలం ఒకటి మాత్రమే ఉంది తెలంగాణలో, అది కూడా మల్లారెడ్డి కాలేజ్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు, ఓకే. అంటే బైపీసీ అనే కాదు, మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా అక్కడైతే అవకాశం ఉంటుంది, కండిషన్స్ అప్లై, ఓకే. మనకి అగ్రికల్చర్ సబ్జెక్ట్స్లో మనం చదవాల్సిన అవసరం ఉంటుంది బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అంటే, ఓకేనా. ఫోకస్ దేనిపైన చేస్తారు? సో ఈ గ్రూప్ తీసుకున్న వాళ్ళు దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏం చదువుకోవాలి అంటే క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్, ఇరిగేషన్, పెస్ట్ కంట్రోల్. సో మీరు దేంట్లో అయినా ఫోకస్ చేయొచ్చు. ఈ సబ్జెక్ట్స్ అయితే మనం కామన్గా చదువుతాం బీఎస్సీ అగ్రికల్చర్లో. సో ఇంకా పర్టికులర్గా పీజీ చేసే విద్యార్థులు కూడా ఉంటారు, ఎంఎస్సీ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా పిహెచ్డీ చేసే వాళ్ళు ఉంటారు, సైంటిస్టులు కూడా పుట్టుకొస్తారు. ఎందుకంటే క్రాప్ ప్రొడక్షన్ అనేది మన జనాభాతో లింకప్ చేసి చూసామనుకోండి. ఇప్పుడు మనం గతంతో పోలిస్తే 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. మన ఇండియాలో ఉన్న ప్లేస్ ఏమైనా పెరుగుతుందా? కానీ జనాభా మాత్రం పెరుగుతుంది. కాబట్టి క్రాప్ ప్రొడక్షన్ ఎలా పెంచాలి, పెరుగుతున్న జనాభాకి ఫుడ్ సప్లై ఎలా, అంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మీరు చేయగలరు. మన ఇండియన్ సైంటిస్టులు చాలామంది ఉన్నారండి, అంటే మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటాం కదా, ఎంఎస్ స్వామినాథన్ లాంటి వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ఫుడ్ క్రాప్ ప్రొడక్షన్ ఎలా పెంచాలి, సో వాళ్ళు పెస్టిసైడ్స్ యూజ్ చేశారా, అది తర్వాత కాలంలో నెగిటివ్ అయిందా, సో ఇవన్నీ ఓకే. బట్ సో ఇప్పుడు మీరు మీ జనరేషన్లో ఉన్న వ్యక్తులు పిల్లలందరూ కూడా ఏం చేయొచ్చు? సో మనకి రీసెంట్ డేస్లో మనం చాలా వింటున్నాం, ఇంటి పైన ప్లేసెస్లో కూడా పెంచుకుంటున్నాం, చెట్లు పెంచుకుంటున్నాం. అండ్ మనం పాతకాలంలో ఏవైతే యూజ్ చేసామో ఫుడ్ మిలెట్స్ కానీ లేదు అంటే న్యాచురల్ క్రాప్ ప్రొడక్షన్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం కదా. సో ఇందులో స్కోప్ లేదంటారా? చాలా ఎక్కువ స్కోప్ అయితే ఉంది. సో మీరు ఈ ఫీల్డ్లో అంటే క్రాప్ ప్రొడక్షన్ని పెంచడానికి కూడా న్యాచురల్ పద్ధతిలో పెస్టిసైడ్స్ వాడకుండా మీరు ఇంకా ఏవైనా కూడా రెవల్యూషన్ థాట్స్ తోటి ఇన్నోవేషన్స్ అనేవి చేయగలగడానికి స్కోప్ ఉంది కదా. సో ఈ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది దీంట్లో లైఫ్ లేదేమో అని చాలామంది భయపడతారు. సో అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా. సాయిల్ సైన్సెస్ నెక్స్ట్. మన దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఏ ప్లేసెస్ చూసుకున్నా అన్ని రకాల ల్యాండ్స్ ఒకేలా ఉంటాయా? కాదు. సాయిల్ టు సాయిల్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ కదా. సో
పంజాబ్లో పండినంత ధాన్యం మనకి పండకపోవచ్చు, మనకి పండినంత ధాన్యం రాజస్థాన్లో పండకపోవచ్చు. సో ఈ సాయిల్ పైన కూడా మీరు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటే, సో ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రమే, ఫోర్స్ఫుల్గా అయితే జాయిన్ అవ్వద్దు, ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఇవన్నీ కూడా చేయొచ్చు. తర్వాత పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళొచ్చు, మీరు ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. చెప్పలేం కదా ఎవరు ఎలాగ టర్న్ అవుతారో, ఎవరి లైఫ్ ఎలా మారుతుందో. ప్లాంట్ బ్రీడింగ్, ఇరిగేషన్, పెస్ట్ కంట్రోల్, సో ఇవన్నీ కూడా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ అనే చెప్పొచ్చు. దీంట్లో కూడా చాలా లైఫ్ ఉంటుందండి. ఓకేనా? కెరియర్స్ ఎలా ఉంటాయి? సో నేను కెరియర్స్తో రిలేట్ చేసే చెప్పాను. అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రి సైంటిస్ట్, అగ్రి బిజినెస్, బ్యాంకింగ్ సెక్టార్, అలాగే రీసెర్చ్. బ్యాంకింగ్ అంటే ఇవి గవర్నమెంట్వి, అగ్రి లోన్స్, నాబార్డ్కి, మనకి నాబార్డ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినవి. అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్. ఓకేనా? ఇంకా అగ్రి సైంటిస్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పాను కదా, అగ్రిలో కూడా చాలా బిజినెస్ కూడా ఉంటుంది, చేయొచ్చు. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా జాబ్ చేయొచ్చు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది, నాకు ఇష్టమైంది ఏంటంటే రీసెర్చ్. ఎందుకంటే మారుతున్న జనరేషన్స్కి, సో మనకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆరిజిన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ మనం వెళ్ళి చూస్తే కనుక అందరూ ఏం చెప్తారు? ఫుడ్ అనే చెప్తారు. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈ స్ట్రీమ్ నుంచే కదా వచ్చేది ఫుడ్ అంతా కూడా. సో రీసెర్చ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఎవరైనా నాకు ఇది చేయాలంటే ఇష్టం, సో ఇంకా ఎక్కువ బియాండ్ ఆలోచించడం అంటే ఇష్టం అన్న వ్యక్తులందరూ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సరే, మీరు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ ఏమంటున్నారంటే ప్రతి దాంట్లోనే ఇంతే స్కోప్ ఉందని అంటున్నారు. ఖాళీగా చాలామంది ఉన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ వెతుక్కోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీకు ఎలాంటి అవకాశం దగ్గరికి రాదు. సో మీరే అవకాశాల కోసం వెతుక్కోవాలి. అగ్రికల్చర్లో అవకాశాలు లేవు అనుకున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీరెందుకు వ్యవసాయం చేయకూడదని ఎప్పుడైనా ఆలోచించారా? సో జాగ్రత్తగా ప్లాన్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే ఇది 4 సంవత్సరాల కోర్సు. 4 సంవత్సరాలు వేస్ట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నా లైఫ్ని నేను బాగా ప్లాన్ చేసుకోగలను అంటేనే నేను చెప్పిన ఏ స్ట్రీమ్ అయినా తీసుకోండి. ఓకేనా? లేదు అంటే సాంప్రదాయ పద్ధతిలో మీరు ఇంజనీరింగ్గా చేస్తారో, మెడిసిన్ తీసుకుంటారో, మీ పేరెంట్స్ ఇష్టం, మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, బీఎస్సీ హార్టికల్చర్. ఇది కూడా 4 సంవత్సరాల కోర్స్ అండి. కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ల్యాండ్స్కేపింగ్, మెడికల్ ప్లాంట్స్. కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ కల్టివేషన్ అనేది ఆగిపోయే విషయం కాదు కదా. సో ఫ్రూట్స్ ఉన్నంత కాలం, అండ్ మనం ఇంకా రీసెంట్ డేస్లో ఏంటంటే చాలా ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఇండియాలో చాలా ఫ్రూట్స్ అనేవి దొరకవు, మన వాతావరణ పరిస్థితులకి కొన్ని పళ్ళు ఇక్కడ పండవు. సో దానిపైన ఎందుకు మీరు ఫోకస్ చేయకూడదు, దానిపైన ఎందుకు రీసెర్చ్ చేయకూడదు? సో అలాంటి రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎడారిలో మాత్రమే పండే ఫ్రూట్స్ మనం ఇంటి దగ్గర ఎందుకు పండించకూడదు? సో మనకి అవకాశాలు లేవా? సో అవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఓకేనా? వెజిటేబుల్స్, మనకి రీసెంట్ డేస్లో వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి, లైక్ చిన్న పిల్లల్లో ఆటిజం ప్రాబ్లమ్స్కి, సో రకరకాల ప్రాబ్లమ్స్కి రేడియేషన్ ఎంత కారణం అవుతుందో, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అంటే మనం తినే ఆహారం కూడా అంతే ప్రాబ్లం అవుతుంది. సో పెస్టిసైడ్స్ లేకుండా వెజిటేబుల్స్ని పండించలేమా, వ్యవసాయం చేయలేమా అంటే ఫ్యూచర్లో కాబోయే సైంటిస్టులు మీరంతా ఆలోచించాలి. ఇన్నోవేషన్ థాట్స్తో రీసెర్చ్ చేసి ఇవన్నీ కూడా మీరు పండించాలి. సో బీఎస్సీ హార్టికల్చర్కి ఫ్యూచర్ లేదా అంటే ఫ్యూచర్ ఉంది. ఎవరికి అంటే దాంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుందండి. అవకాశాలు ఎవరికి కూడా ఎగురుకుంటూ రావు. ఓకేనా? ఇంకా ఫ్లవర్స్, ల్యాండ్స్కేపింగ్, మెడికల్ ప్లాంట్స్. మనకి అలోపతి మెడిసిన్లో కూడా మెడికల్ ప్లాంట్స్ని తీసుకుంటారంటే వాటిని ఆకులు ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? లైక్ పసుపు, ఆయుర్వేదిక్ మాత్రమే వాడతారు అనుకోకండి. ఆయుర్వేదంలో మాత్రమే కాదు, అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా మెడికల్ ప్లాంట్స్ అనేవి ఇంకా వాడుతూనే ఉంటారు. ఓకేనా? సోర్స్ ఏంటంటే అదే. కాబట్టి మెడికల్ ప్లాంట్ క్రాప్కి ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళకి సో యూజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? మీరు ఇంకా ఏం చేయొచ్చంటే ఇలాంటి కోర్సెస్ చేసిన తర్వాత లైక్ మెడికల్ అంటే మీరు ఇప్పుడు మెడికల్ ప్లాంట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి. ఓకే, దాంట్లో మీరు పిహెచ్డీ చేశారనుకోండి, మీకు ఉద్యోగాలు రాకపోతే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం అనుకున్న వ్యక్తులందరూ కూడా మెడికల్ కోడింగ్ లాంటి కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. ఓకే, దాని ద్వారా ఏమవుతుందంటే మీ రెజ్యూమ్కి కాస్త వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చాలామంది ఖాళీగా ఉన్నాం కదా, అవకాశాలు లేవు కదా అని అనుకుంటున్నారు. అంటే మీరు మారుతున్న కాలానికి తగ్గట్టు సో ఏదైనా కోర్స్ నేర్చుకోండి. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు? ఏదైనా కోర్స్ ఇప్పుడు ఫ్రీగా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళందరికీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కూడా చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇలాంటి సబ్జెక్ట్స్
తీసుకోవడం వేస్ట్ అనుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అలా ఏం ఉండదండి. సో దేనికి తగ్గ వాల్యూ దానికి ఎప్పుడూ ఉంటుంది. మన లైఫ్ సైకిల్ లాగే వీటి వాల్యూస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. ఓకేనా. సో బీఎస్సీ హార్టికల్చర్ చేసిన వాళ్ళ కెరీర్స్ ఎలా ఉంటాయంటే హార్టికల్చర్ ఆఫీసర్, ఫ్లోరికల్చరిస్ట్, అలాగే గ్రీన్ హౌస్ ఎక్స్పర్ట్, నర్సరీ బిజినెస్, ఎక్స్పోర్ట్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. కెరీర్స్ అనేవి మీ మీద ఆధారపడి ఉంటాయి. ఓకేనా. ఒక బీటెక్ చేసిన వ్యక్తి ఫార్మసీ కంపెనీ స్థాపించకూడదని ఏమైనా ఉంటుందా? సో అలాంటి లిమిటేషన్స్ లేవు కదా. ఒక డాక్టర్ అయిన వ్యక్తి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకూడదని ఏమైనా ఉంటుందా? అలాంటివి ఏముండవు కదా. సో బీఎస్సీ హార్టికల్చర్ చేసిన వ్యక్తి ఒక పెద్ద కంపెనీ పెట్టి ఎక్స్పోర్ట్స్ చేయకూడదని ఏమైనా ఉందా? సో కెరీర్ అవకాశాలు అనేవి మనమే వెతుక్కోవాలి. ఓకేనా. సో అవకాశాలు అయితే జనరల్గా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఓకేనా. గ్రీన్ హౌస్ ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. ఏమైనా కూడా చేయొచ్చు సొంతంగా. సో నర్సరీ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. అవకాశాన్ని అందిపుచ్చుకొని మనం చదివిన చదువుకి రిలేట్ చేసుకుంటూ జాబ్స్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే కాస్త ఒక పాజ్ ఇచ్చి వేరే కోర్స్ అయినా నేర్చుకుని సెటిల్ అవ్వచ్చు. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ కోర్స్ చూద్దాం. బీఎస్సీ ఫారెస్ట్రీ. ఓకే. డ్యూరేషన్ వచ్చి 4 సంవత్సరాలు. ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అలాగే ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వైల్డ్ రీసెర్చర్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్, ఎన్జిఓస్. ఓకే. ఎన్జిఓస్ అంటే మోస్ట్లీ వీళ్ళు ఎన్వైర్మెంట్ పైన, కన్జర్వేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో బీఎస్సీ ఫారెస్ట్రీ చేసిన వ్యక్తులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పొందగలుగుతారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే మనకి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చాలామంది కాపలా కాస్తూ ఉంటారు. ఓకేనా. అవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్, ఇవి కూడా గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎన్జిఓస్తో కలిసి వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ ఎప్పుడైతే సుస్థిరంగా ఉంటుందో డెవలప్మెంట్ కూడా సస్టైనబుల్గా ఉంటుంది. సో మనం ఎమిషన్స్ని అంటే కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ ఇవన్నీ ఏవైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయో వాటి ఎమిషన్ తగ్గించాలి అంటే మనం తగ్గించడం అంటే రీసెంట్ డేస్లో అసలు ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓన్ వెహికల్తోనే ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. ఇంతకు ముందు అయితే బస్సెస్ ఎక్కడం ఇవన్నీ చూసేవాళ్ళం కానీ ఇప్పుడు తగ్గించేశారు. సో కార్బన్ ఎమిషన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇవన్నీ కూడా డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూస్తే అసలు మీకు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి అమ్ముతున్నారు. అంత దుస్థితిలో ఉన్నాం మనం. సో అవన్నీ కూడా తగ్గాలంటే చెట్లు బాగా పెంచాలి. ఉన్న ఫారెస్ట్ని మనం కొట్టకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎవరి వల్ల సాధ్యమవుతాయంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పైన ఫోకస్ చేసే వ్యక్తులకైతే ఇవన్నీ అర్థమవుతాయి. అండ్ నేచర్ని ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా బీఎస్సీ ఫారెస్ట్రీలో కంపల్సరీ ఉంటారండి. బీఎస్సీ ఫారెస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుని చదవడం వల్ల ఈ 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయా అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాదు, గవర్నమెంట్ సెక్టార్ వైపు కూడా వెళ్ళొచ్చు, రీసెర్చ్ వైపు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. అడవులు ఉన్నంత కాలం వర్షాలు సమృద్ధిగా పడతాయి, వరదలు రావు. సో ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడే చదువుకున్నాం కదా. వీటిలో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, రీసెర్చ్ చేయాలి అన్న వ్యక్తులందరూ కూడా బీఎస్సీ ఫారెస్ట్రీ చేయడంతో పాటు పిహెచ్డి వరకు వెళ్ళాలి. మీరందరూ కూడా ఇలాంటి కోర్సెస్ తీసుకుని ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా బాగా సెటిల్ అయ్యాడ్రా అనిపించుకునే స్టేజ్ వరకు మీరు వెళ్ళాలి. ఓకేనా. సో ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ అయితే చూద్దాం. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ 4 సంవత్సరాల కోర్స్ ఇది. ఫుడ్ ప్రాసెసింగ్ పైన ఫోకస్ చేస్తారు. ప్యాకింగ్, ప్రిజర్వేషన్, అలాగే డైరీ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఫుడ్ టెక్నాలజిస్ట్, డైరీ ప్లాంట్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, జాబ్ ఇన్ అమూల్, నెస్లే, బ్రిటానియా, గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్. సో సొంతంగా కూడా మీరు ఒక డైరీ పెట్టుకోవచ్చు. ఓకే. 4 సంవత్సరాల కోర్స్ అండి. ఫుడ్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరీ టెక్నాలజీ కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో డైరీ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. అలాంటి కాలేజెస్ తెలంగాణలో కేవలం ఒకటి మాత్రమే ఉంది. సో డైరీలో అసలు డైరీ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేయడం ఏంటి అనుకోకండి. ఇది మాకు వెనతో పెట్టిన విద్య. మా తండ్రి తాతల నుంచి చూస్తున్నాం. మాకు బోల్డంతా డైరీ ఫార్మ్స్ ఉండేవి, పాల ప్రొడక్షన్ ఇవన్నీ కామన్ థింగ్సే కదా. వీటి కోసం ప్రత్యేకంగా చదవాలా అంటే పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టు మనం సప్లై చేయగలుగుతున్నామా లేదా అన్నది ఈ జనరేషన్లో ప్రాబ్లం. కాబట్టి సో ఇంకా ఫర్దర్ స్టడీస్లో కూడా ఇలాంటి టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. స్పెషల్గా వీటికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా. వీళ్ళు ఎక్కువ ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తారంటే ఫుడ్ ప్రాసెసింగ్ పైన. అసలు ఫుడ్ ఎలా తయారవుతుంది దగ్గర నుంచి సప్లై వరకు, లైక్ మధ్యలో ప్యాకింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్యాకింగ్ అంటే ఒక్కొక్క ఫుడ్ని ఒక్కొక్క టెంపరేచర్లో ఒక్కొక్క విధంగా మనం ప్యాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ స్ట్రీమ్లోకి వస్తాయి.
సో మనకి ప్యాకింగ్ విషయానికి వస్తే ఇప్పుడు టెట్రా ప్యాకెట్స్ ఉంటే నార్మల్ పాల ప్యాకెట్లు కూడా ఉంటాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ప్యాకింగ్లో డిఫరెన్స్ వచ్చేసరికి అవి స్టోరేజ్ అయ్యే రోజులు కూడా పెరుగుతూ ఉంటాయి. టెట్రా ప్యాకెట్ చూడండి మనకి చాలా రోజులు ఉంటుంది, బట్ నార్మల్ ప్యాకెట్ అలా ఉండదు. సో ఏ విధంగా ఏ టెంపరేచర్లో దాన్ని ప్రిజర్వ్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు బాగా చదువుకుంటారు. ఇంకా ప్రిజర్వేషన్ విషయానికి వస్తే కొన్ని వస్తువులు ఏం చేస్తారంటే కొన్ని ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ని కూడా యాడ్ చేసి స్టోరేజ్ చేస్తూ ఉంటారండి. రీసెంట్ డేస్లో ఏంటంటే పెస్టిసైడ్స్ కూడా కలుపుతున్నారు, వేరే లెవెల్ ఇది అసలు, రైట్. ఇక డైరీ ప్రొడక్ట్స్, మనకి డైరీ ప్రొడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు ఏదైనా కానీ వీళ్ళు చదువుకుంటారు. అంటే పన్నీరు లేదంటే సో మిల్క్, కర్డ్ ఇవన్నీ కూడా ఈ ఎవరైతే ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ చదువుతారో వాళ్ళకి కవర్ అయ్యే సబ్జెక్టులు, వాళ్ళు ఫోకస్ చేసే సబ్జెక్టులు. క్వాలిటీ కంట్రోల్ ఈ విషయం గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి రీసెంట్ డేస్లో. అండ్ కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఫుడ్ టెక్నాలజిస్ట్, గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ప్రతి దానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ బాడీ కూడా ఉంటుంది, వాళ్ళు చెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఓకే, మీకు అందరికీ తెలుసు కదా, అప్పుడప్పుడు కల్తీ నూనె బయటపడింది, కల్తీ వస్తువులు బయటపడ్డాయి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. సో వీళ్ళు చేస్తూ ఉంటారు. డైరీ ప్లాంట్ మేనేజర్, ఒక డైరీ ప్లాంట్ని మేనేజ్ చేయడానికి మేనేజర్ ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా క్వాలిటీ చెకింగ్ చేస్తూనే పంపుతూ ఉంటారండి. వేల లీటర్లో పాల ఉత్పత్తి జరిగినప్పుడు చిన్న బ్యాక్టీరియా వచ్చినా కూడా పాలన్నీ నాశనం అయిపోతాయి. సో అందుకు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఉంటారు. లైక్ ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అమూలు, నెస్లే, విజయ, ఏ డైరీ అయినా కూడా మనకు ఉద్యోగాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సొంతంగా కూడా డైరీ పెట్టుకోవచ్చు, ఓకేనా. గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్లో కూడా మనం వర్క్ చేయొచ్చు. అండ్ ఇదొకటే కాదు, ఫుడ్ టెక్నాలజీ అంటే కేవలం పాల ఉత్పత్తులు కాదు, ఇది మాత్రం పాల ఉత్పత్తులకు సంబంధించింది. ఫుడ్ టెక్నాలజీ అంటే చాక్లెట్స్ దగ్గర నుంచి ఫుడ్ వరకు, ఓకే. ప్యాకెడ్ ఫుడ్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, రెడీ టు యూస్ అన్నట్టు, లేదు అంటే మనం వేడి చేసుకుని తింటాం, రకరకాల పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఫుడ్ టెక్నాలజీలోకే వస్తాయి, ఓకేనా. ఒకదానిపైన కాదు, వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా బ్రిటానియా అని. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి ఫుడ్ టెక్నాలజీ ఆఫీసర్స్ అయితే ఉండాలి. ఈవెన్ ఇన్ ఆల్కహాల్ సెక్టార్లో కూడా ఫుడ్ టెక్నాలజీ ఆఫీసర్స్ ఉంటారండి. అన్నీ కూడా సమపాళ్లలో ఉన్నాయా లేదా అని చెకింగ్ అన్నీ చేసుకున్న తర్వాతే ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఫుడ్ అనేది ఉన్నంతకాలం ఫుడ్ టెక్నాలజీకి కానీ మీకు ఆపర్చునిటీస్ కానీ ఎలాంటి ఢోకా ఉండదు, ఓకే రైట్. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ అండి. డ్యూరేషన్ వచ్చేసి 4 సంవత్సరాలు. ఎక్కడ ఫోకస్ చేస్తారు, ఏ ప్లేస్లో అంటే ఏ సబ్జెక్ట్స్లో ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఫిష్ బ్రీడింగ్, ఆక్వాకల్చర్, ఫిష్ ఫార్మింగ్, మెరైన్ బయాలజీ. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆక్వా ఫార్మ్ మేనేజర్, రీసెర్చ్, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్. సో ఇక్కడైతే మనకి అవకాశాలు ఉంటాయి. మనకి ఫిషరీస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది మన ఇండియా కోస్టల్ ఏరియా చూసుకుంటే చాలా పెద్ద కోస్టల్ ఏరియా. ఇంకా ఆంధ్రాకి అయితే అత్యంత పొడవైన కోస్టల్ ఏరియా ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఫిషరీస్ అంటే ఎలా ఉంటుంది. మరి దీనికి కూడా ప్రత్యేకంగా చదవాలా అంటే మీకు గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వాలి అన్న, ఎక్స్పోర్ట్ బిజినెస్లో మేము టాప్లో ఉండాలి అనుకుంటున్నా కూడా చదువుకోవడంలో తప్పేముంది. బీఎస్సీ ఫిషరీస్ చేస్తేనే బిజినెస్ చేయగలుగుతామంటే అలా ఏముండదు. బట్ దాంట్లో ఇన్నోవేషన్స్తో ముందుకు వెళ్ళాలి అంటే కనుక బీఎస్సీ ఫిషరీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఫిష్ బ్రీడింగ్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ ఆక్వాకల్చర్కి సంబంధించి, ఫిష్ ఫార్మింగ్కి, మెరైన్ బయాలజీకి సంబంధించి, సో ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తాం కాబట్టి నాలెడ్జ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయగలుగుతారు, ఓకేనా. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేదు అంటే ప్రైవేట్ సెక్టార్లోనే చాలామంది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మనం జాబ్స్ పొందొచ్చు. ఇంకా ఆక్వా ఫార్మ్ మేనేజర్ అవ్వచ్చు. సో రీసెర్చ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్కి రిలేటెడ్ అయిన దేంట్లో అయినా కూడా రీసెర్చ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఓకేనా. మనకి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే కాస్ట్ కటింగ్లో భాగంగా మనం ఫ్లైట్స్లో ట్రాన్స్పోర్ట్ చేయడం కంటే, లేదు అంటే బై రోడ్డు ట్రాన్స్పోర్ట్ చేయడం కంటే షిప్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే కాస్త డబ్బులు తక్కువ అవుతాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో కూడా షిప్పింగ్ హార్బర్సు, అలాగే ఎక్స్పోర్ట్ త్రో షిప్స్, ఇవన్నీ కూడా చాలా మినిమంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఇవన్నీ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సెక్టార్లో కనుక మనం బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, లేదు అంటే ఏదైనా ఇతర డిగ్రీస్ చేస్తున్నా కానీ స్కోప్ అయితే బాగానే ఉంటుంది, ఓకేనా. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్లో కూడా మనం వర్క్ చేయొచ్చు, రైట్. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ గురించి చూద్దామండి.
అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ బీబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఓకేనా, డ్యూరేషన్ 3 సంవత్సరాలు బీబీఏకి, లేదంటే 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తే అంటే లైక్ ఎంబీఏ కూడా యాడ్ అవుతుంది. సో 2 years ఎక్స్ట్రా. ఫోకస్ దేనిపైన చేస్తారంటే బిజినెస్ ప్లస్ అగ్రికల్చర్, మార్కెటింగ్, ఫైనాన్స్, సప్లై చైన్, అగ్రికల్చర్ బిజినెస్, స్టార్టప్. సో వీళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్తో పాటు బిజినెస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, ఓన్గా కూడా ఫార్మ్స్ అనేవి పెట్టుకోగలుగుతారు. కెరీర్స్ ఎలా ఉంటాయంటే అగ్రి బిజినెస్ కన్సల్టెంట్, ఫార్మ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, సో ఇంకా ఎంటర్ప్రెన్యూర్. ఓకే, అగ్రి బిజినెస్ కన్సల్టెంట్గా వర్క్ చేయొచ్చు, ఫార్మ్ మేనేజర్గా వర్క్ చేయొచ్చు, మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేయొచ్చు. మార్కెటింగ్ మేనేజర్ అంటే లైక్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, అగ్రి ఎక్విప్మెంట్ కంపెనీస్. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం డ్రోన్ కూడా చూస్తున్నాం. ఇంతకుముందు మనుషులు పెస్టిసైడ్స్ అని ఇలాగా స్ప్రే చేస్తూ చల్లేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. సో ఎకరాలు ఎక్కువ ఉన్న వ్యక్తులు ఏమో ఆప్ చేసుకుంటున్నారంటే డ్రోన్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే 4-5 రోజులు పట్టే పనికి కూడా సింగిల్ డేలో ఒక 2 గంటల్లో అయిపోయేటట్టు వాళ్ళు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సో అగ్రి ఎక్విప్మెంట్ కంపెనీస్ కూడా రీసెంట్ డేస్లో స్కోప్ అయితే బాగానే ఉందండి. అండ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్ అంటారా, యూరియా కోసం మన వాళ్ళు అంటే మన రైతన్నలు ఎలాగా గొడవలు చేస్తూ ఉంటారో మనం చాలాసార్లు చూసాం. సో ఫెర్టిలైజర్స్కి, సీడ్స్ అంటే మళ్ళీ నకిలీ విత్తనాలు రకరకాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నంతకాలం ఇలాంటి కోర్సెస్కి ఎలాంటి ఢోకా ఉండదు, జాబ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ జాబ్స్ మన వరకు రావాలంటే మనమే వెతుక్కోవాలి. ఓకేనా, ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ లేకపోయినా మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఓకేనా, డిగ్రీస్ చేసేసి చేతిలో పట్టుకుని కూర్చుంటే అది వర్కౌట్ కాదు. సో ఇప్పుడు మొత్తం స్ట్రీమ్ అంతా మీకు వర్కౌట్ కాలేదనుకోండి, వేరే ఏదైనా కోర్స్ నేర్చుకోండి, తప్పదిక. సో అలా ఖాళీగా ఉండడం కంటే ఇప్పుడు ఏఐ నేర్చుకోవచ్చు, లేదంటే క్వాంటమ్ టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్స్లో నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ కోర్సెస్ అయితే చదవండి. సో ఇలాంటి కోర్సెస్ చేయడం వల్ల ఉద్యోగాలు రావా అంటే ఉద్యోగాలు వస్తాయి. మీకు ఇక్కడ బీబీఏ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏం చేస్తారంటే బిజినెస్ని కూడా యాడ్ చేస్తారు కాబట్టి మీకు అక్కడి నుంచి అలాంటి థాట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో లేదు ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ మాకు ఏదో హెసిటేషన్ ఉంది, 3-4 సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అంటే ఉద్యోగాలు వెతుక్కోవాల్సింది మనమే. ఎవరు బొట్టు పెట్టయితే మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వరండి. ఎందుకంటే రీసెంట్ డేస్లో మ్యాచ్ అవ్వలేకపోతున్నాయి, ఉద్యోగాలు తక్కువ ఉంటున్నాయి, వ్యక్తులు చాలామంది ఎక్కువ ఉంటున్నారు, దట్టు క్వాలిటీ ఉండట్లేదు. ఓకేనా, ఎందుకంటే మన స్కూలింగ్ నుంచి కూడా క్వాలిటీ చాలా రోజుల నుంచి తగ్గిపోయింది. సో అవన్నీ డిఫరెంట్ కారణాలు. కానీ ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం మాత్రం బాధ్యత అంతా మనదే. లేదు అంటే దీనికి అడిషనల్గా ఇంకేదైనా కోర్స్ నేర్చుకోండి. ఓకేనా, నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, అవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అంటే జనరేషన్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, నేను ఇక్కడే ఉంటాను అంటే సెట్ అవ్వదు. మనం డే బై డే మన నాలెడ్జ్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇంకా బైపీసీ చేసిన విద్యార్థులు ఇంకా ఎలాంటి కోర్సెస్ చేయొచ్చు అంటే బీఎస్సీ చేయొచ్చు. బీఎస్సీలో ఏంటంటే ప్యూర్ సైన్స్ అండ్ రీసెర్చ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఇలాంటి కోర్సెస్ బైపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. సో ఏమేమి కోర్స్ చేయొచ్చో చూద్దాం. ఓకే, మనకి బీఎస్సీ బయోటెక్నాలజీ దేనిపైన ఫోకస్ చేస్తారంటే అప్లికేషన్ ఆఫ్ బయాలజీ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలపింగ్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్, బయోఫ్యూయల్స్. సబ్జెక్ట్స్ ఏముంటాయండి అంటే వీటిలో జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ. కెరీర్స్ ఎలా ఉంటాయంటే బయోటెక్ కంపెనీస్, ఫార్మా R&D, అగ్రికల్చర్ రీసెర్చ్, ఫోరెన్సిక్ ల్యాబ్స్. హైయర్ స్టడీస్ కూడా చేయొచ్చా? వీళ్ళే కాదు, ఎవరైనా చేయొచ్చు. బీఎస్సీ చేసిన వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ చేయొచ్చు. సో ఈ స్ట్రీమ్లో ఏంటంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ, పిహెచ్డి ఇన్ బయోటెక్నాలజీ, లేదు అంటే బయోమెడికల్ సైన్సెస్లో మనం చేయొచ్చు, ఎంఎస్సీ చేయొచ్చు. ఓకేనా, దాని తర్వాత మీరు పిహెచ్డి లెవెల్ కూడా వెళ్ళొచ్చండి. సో బేసిక్గా బయోటెక్నాలజీ గురించి ఏం మాట్లాడుకోవాలి అంటే మెడిసిన్స్లో, రైట్, వ్యాక్సిన్స్లో మీరు కరోనా టైంలో చూశారు వ్యాక్సిన్స్కి ఎంత డిమాండ్ పెరిగిందో. ఈవెన్ ఇండియాలో అప్పటికి మాస్క్ కూడా సప్లై చేయలేకపోయాం, ఆక్సిజన్ సప్లై లేదు, ఇలాంటివన్నీ మనం మ్యాచ్ అవ్వలేకపోయాం. ఎందుకంటే ఎస్టిమేషన్ లేదు, మనకి కావాల్సిన బెడ్ కెపాసిటీ లేదు. సో అవన్నీ ఏం లేకపోవడం వల్ల మ్యాచ్ అవ్వలేకపోయాం. కానీ తర్వాత నేర్చుకున్నాం కదా, మనం సొంతంగా మాస్కులు తయారు చేసుకున్నాం, పీపీటీ కిట్లు తయారు చేసుకున్నాం, వ్యాక్సిన్స్ కూడా తయారు చేసుకున్న ప్రపంచ దేశాలకు కూడా మనం ఇవ్వగలిగాం. సో వ్యాక్సిన్స్, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్, డే బై డే పెరుగుతున్న జనాభాతోటి జనాభాకి సరిపోయే అంత ఫుడ్ మనం అందించాలి అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అవసరం. సో ఇంత పెద్ద చెట్టుకి ఇన్ని కాయలు కాయడం కంటే ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు కాసేలాగే మనం ఇందులో ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. బయోఫ్యూయల్స్, మనం ఎమిషన్స్ తగ్గించడానికి ఇథనాల్ కూడా మనం
ఇంక్లూడ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ కాకుండా మనం మళ్ళీ బ్యాటరీస్కి వెళ్ళాం. సో ఛార్జింగ్ బైక్స్ అంటున్నాం. ఇంకా ఫ్యూయల్ని కూడా మనం చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఈ వీటిలో కూడా ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉందండి. స్కోప్ ఉంటుంది, పెరుగుతుంది. ఇంతకు ముందే యాక్చువల్గా అయితే మనం BS6 వెహికల్స్ని అయితే వాడేవాళ్ళం. ఇప్పుడు వాడిని వాడద్దు. సో ఎక్కువ ఏజ్ అయిపోయిన వెహికల్స్ని కూడా స్క్రాప్కి పంపించేస్తున్నారు. బయోఫ్యూయల్స్లో కూడా మీకు ఎక్కువ స్కోప్ ఉంది. ఓకేనా? సో ఎమిషన్స్ని తగ్గించి కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ వీటిని తగ్గించి పర్యావరణంలో ఆక్సిజన్కి అంటే ప్యూర్ ఆక్సిజన్ ఉండేటట్టు చేయగలిగితే అది కూడా ఒక ఇన్నోవేషనే కదా. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పైన, మాలిక్యులర్ బయాలజీ పైన, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ బయోటెక్ కంపెనీస్లో మీకు అవకాశాలు ఉంటాయి. ఫార్మసీ, సో ఫార్మసీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనకి ఫార్మా సెక్టార్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ధనవంతులు. ఓకేనా? తర్వాత కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఓకే, కానీ ఫార్మాలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకేనా? మన జీవితంలో సో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనం మెడిసిన్ అయితే యూజ్ చేసే ఉంటాం కదా. సో మనిషి అన్నవాడు బ్రతికి ఉన్నంత కాలం కూడా అవసరమే. కాబట్టి ఏవైతే అవసరాలు ఉంటాయో, ఇప్పుడు చూడండి, చదువు, బట్టలు, ఫుడ్డు, వీటన్నిటికీ ఎప్పుడు డిమాండ్ అనేది తగ్గదు. కాబట్టి అలాంటి స్ట్రీమ్స్లో చదవడం అనేది సో కెరీర్స్ ఉంటాయా లేదా అన్న క్వశ్చనే అక్కర్లేదు. ఓకే, సో బయోటెక్నాలజీ చేసే వాళ్ళు కూడా అగ్రికల్చర్లో రీసెర్చ్ చేయొచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్స్ అంటే మనకు తెలుసు కదా ఒక విషయం. సో ఓకే, మీకు మళ్ళీ క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చాలామంది హెసిటేట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి అసలు తీసుకోవచ్చా లేదా. మనం ఎక్కువగా ఏం వింటాం? ఇంజనీరింగ్, మెడికల్ ఇవే వింటూ ఉంటాం. లేదంటే CA, లేదంటే UPSC ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇవి మాత్రమే వింటాం. ఇవి తీసుకున్న వాళ్ళు మీ సర్కిల్లో ఎక్కడైనా ఉన్నారా? ఎందుకు తీసుకోరు అంటే ఎక్కువ అవగాహన లేక. ఫస్ట్ వాళ్ళకి తెలియదు. ఒకటి తెలిసినా కూడా భయపెడుతూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. అది పోనీ సరే, ఆ భయాలన్నీ కూడా ఓవర్కమ్ చేసి వచ్చినా కూడా కెరీర్స్ ఉండవు, కెరీర్స్ ఆపర్చునిటీస్ ఉండవు. సో రకరకాల హెసిటేషన్స్ కాబట్టి చెప్పాల్సి వస్తుందండి. మనకి వీటన్నిటికి కూడా స్కోప్ అయితే ఉంటుంది, బట్ ఉద్యోగాలు దొరకడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి కూడా అంత ఈజీగా ఉద్యోగాలు దొరకట్లేదు కదా. సో లైక్ దట్, అలాగే ఇవి కూడా. నెక్స్ట్ కోర్స్ చూద్దాం. BSc మైక్రోబయాలజీ, స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, పారాసైట్స్. అంటే కంటికి కనిపించిన వాటిపైన ఎక్కువ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏంటండి అంటే మెడికల్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ, వైరాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ. కెరీర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో, హాస్పిటల్స్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో. హైయర్ స్టడీస్ చేయొచ్చా? MSc మైక్రోబయాలజీ చేయొచ్చు, PhD కూడా చేయొచ్చు. ఓకే, PhD దేంట్లో అంటే రీసెర్చ్ ఇన్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్, యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్లో అయితే మనం MSc కూడా చేయొచ్చు, PhD కూడా చేయొచ్చు. ఓకే, సో మైక్రోబయాలజీలో ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తారంటే వీటిపైన, అంటే వీటి వల్ల వచ్చే ఫర్దర్ వ్యాధులు కానీ లేదంటే ఇంకా ఎలాంటి అనర్థాలు రావచ్చు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏ వ్యాధికి ఏ వైరస్ కారణం, ఏ బ్యాక్టీరియా కారణం, దానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మనం కరోనా టైంలో కూడా చూసాం, మనకి వ్యాక్సిన్ తయారీలో కూడా సో రకరకాలు ఉంటాయి. అంటే ప్యాసివ్ వెక్టరు, యాక్టివ్ వెక్టర్, ఇవన్నీ యూజ్ చేసుకుని వ్యాక్సిన్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఎక్కువ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైతే యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, రైట్. ఇంకా ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తారంటే మెడికల్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ, వైరాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, వీటన్నిటిపైన కూడా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుడ్లో కూడా, సో నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, మనం ఒక టెట్రా ప్యాకెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అది ఎక్కువ నిలవ ఉండాలంటే ఏం చేయాలి, ఏం కలిపితే నిలవ ఉంటాయి, సో ఇవన్నీ కూడా వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇంకా ఎక్కువ కెరీర్స్ ఎక్కడ ఉంటాయంటే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో. సో మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, సో దానిపైన మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. ఆ బ్లడ్ టెస్ట్లో మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి ఇక్కడ వరకే తెలుసు, శాంపుల్ తీసుకెళ్తాడు, రిపోర్ట్స్ వస్తాయి. కానీ వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏం టెస్టులు చేస్తారు, అవన్నీ మనకు తెలియదు కదా, కానీ వీళ్ళకి తెలుస్తాయి. సో చేసేదంతా వీళ్ళే ఉంటారు. హాస్పిటల్స్లో కూడా ఎక్కువ అవసరం ఉంటుందండి. అండ్ వ్యాక్సిన్ డిపార్ట్మెంట్లో సో కొత్త వ్యాక్సిన్స్, గతంలో మనకి వ్యాక్సిన్స్ చాలా వాటికి లేవు, ఇప్పటికీ కూడా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకి వ్యాక్సిన్స్ లేవు. సో ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నారు, అచీవ్ అవ్వాలని కోరుకుందాం. సో అలాంటి వ్యాధులకు కూడా చిన్నప్పుడే సో ఫలానా వైరస్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోండి. కొన్ని వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి మనకి లేడీస్కి సంబంధించి, సో మిగిలిన వాటికైతే లేవు. సో అలాంటి వాటిపైన ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ బెవరేజెస్ మాట్లాడుకున్నాం. సో ఈ ఫీల్డ్ అయితే బాగుంటుందండి, మీరు ఎలాంటి హెసిటేషన్స్ అవసరం లేదు.
ఇక్కడ నుంచి సైంటిస్టులు కూడా పుట్టుకు రావచ్చు. ఓకేనా? సో మైక్రోబయాలజీ చేయడానికి ఎవరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వేరే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బీఎస్సీ బయోకెమిస్ట్రీ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే కెమికల్ ప్రాసెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఎంజైమాలజీ, మెటబాలిజం, మాలిక్యులర్ బయాలజీ, అలాగే క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఎక్కువ కెరీర్స్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఫార్మాస్యూటికల్ R&D, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీ. హైయర్ స్టడీస్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేయొచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు. పిహెచ్డి దేంట్లో చేయొచ్చు అంటే క్యాన్సర్ బయాలజీ, డ్రగ్ డిస్కవరీ, జెనెటిక్స్ పైన ఎక్కువ వీళ్ళు పిహెచ్డి చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? మనకి మెటబాలిజం, మాలిక్యులర్ బయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఎంజైమాలజీ పైన వీళ్ళు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుందండి. కెరీర్స్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ R&D, సో మనకి డ్రగ్స్, టాబ్లెట్స్ తయారీలో అయితే ఉపయోగపడతారు. డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో సో ఒక శాంపుల్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి రిజల్ట్స్ వచ్చే వెనకాల వాళ్ళంతా కష్టపడుతుంటారు కదా, అక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇండస్ట్రీలో కూడా సో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా బీఎస్సీ కెమిస్ట్రీ కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఎంపీసీ విద్యార్థులు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఎక్కువగా ఫోకస్ చేసేది కెమికల్ విషయాలపైన. ఓకేనా? బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఫోకస్ చేసేది లివింగ్ ఆర్గానిజమ్స్ పైన. ఓకేనా? అంటే లైక్ బాడీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతుందండి. మాలిక్యులర్ బయాలజీ, మెటబాలిజం, అసలు మన బాడీ ఎలా స్పందిస్తుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అయితే మనం చాలా యాక్టివ్గా ఉంటాం, డైజెషన్ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాం. సో వాటన్నిటిపైన ఫోకస్ చేస్తారు. న్యూట్రిషన్ అంటే సో ఏం తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి, సో ఇవన్నీ మనకి అవసరం కదా న్యూట్రిషన్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్కి. సో రకరకాల దాంట్లో వీళ్ళందరూ ఉపయోగపడతారు. లైక్ లివింగ్ ఆర్గానిజం ఎక్కడ ఉంటుందో బయోకెమిస్ట్రీ చేసిన వ్యక్తులందరూ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో కెరీర్స్ ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి. మీరు ఎంఎస్సీ కూడా చేయొచ్చు, తర్వాత పిహెచ్డి కూడా చేయొచ్చు, సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. ఓకేనా? మీరు పర్టికులర్గా ఓన్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ జెనెటిక్స్. ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారంటే స్టడీ ఆఫ్ జీన్స్, హెరిడిటీ, డిఎన్ఏ, సీక్వెన్సింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సబ్జెక్ట్స్ ఏం చదువుతారంటే హ్యూమన్ జెనెటిక్స్, ప్లాంట్ అండ్ యానిమల్ జెనెటిక్స్, జీనోమిక్స్, మాలిక్యులర్ బయాలజీ. కెరీర్స్ ఎక్కడ ఉంటాయంటే జెనెటిక్ కౌన్సిలింగ్, ఐవీఎఫ్ ల్యాబ్స్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, ఫోరెన్సిక్ డిఎన్ఏ ల్యాబ్స్. హైయర్ స్టడీస్ చేయొచ్చు, ఎంఎస్సీ జెనెటిక్స్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డి చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే జీన్ థెరపీ, జెనెటిక్ డిస్కవర్స్, అలాగే ప్రిసిషన్ మెడిసిన్లో కూడా వీళ్ళు పిహెచ్డి అనేది చేయొచ్చు. సో మీరు పేరు చూడండి, జెనెటిక్స్ లైక్ జీన్స్. సో ఆ జీన్స్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జీన్స్ ఆధారంగా వస్తాయి, కొన్ని లక్షణాలు జీన్స్ ఆధారంగా వస్తాయి. మనం ఇలా ఉన్నామంటే మన పేరెంట్స్, వాళ్ళ యాన్సిస్టర్స్ దగ్గర నుంచి హిస్టరీ తీసుకున్నా కూడా ఏదో ఒకటి మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఆ జీన్స్ అనేవి ఎప్పుడు అలా తరతరాలుగా పాస్ ఆన్ అవుతూనే ఉంటాయండి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెరిడిటీ, అంటే కొన్ని సమస్యలు మన పేరెంట్స్కి లేదంటే పూర్వకాలంలో ఉన్నా కూడా మనకి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి, లక్షణాలు పాస్ ఆన్ అవుతూ ఉంటాయని చెప్పాను కదా, వాటిపైన కూడా ఎక్కువ రీసెర్చ్ చేయొచ్చు. అలాంటి వాటి వల్ల ఏంటి ఉపయోగం అంటే తెలుస్తాయి. ఓకేనా? సో ఫలానా వాళ్ళకు ఉంది, మీకు కూడా వచ్చే అవకాశం ఉంది, మీరు ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పగలుగుతాం. లైఫ్ని సేవ్ చేసే వాళ్ళం అవుతాం. ఓకేనా? డిఎన్ఏ సీక్వెన్సింగ్ వచ్చేసి మీకు తెలుసు, దీంట్లో కూడా వాస్ట్గా రీసెర్చ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఒకరి డిఎన్ఏని ఇంకొకరి డిఎన్ఏతో కలపొచ్చా లేవా ఇలాంటివన్నీ కూడా మీరు బోల్డ్ అంతా రీసెర్చ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. కరోనా టైంలో మీరు జెనెటిక్ సీక్వెన్సింగ్ గురించి వినే ఉంటారు. ఓకేనా? ఎందుకంటే ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే దానికి కొన్ని లెవెల్స్ ఆఫ్ టెస్ట్లు అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యాక్సిన్ అనే కాదు, టాబ్లెట్ అయినా కూడా ఏదైనా. ఓకేనా? దానికి జెనెటిక్ సీక్వెన్సింగ్ చాలా అవసరం. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ జెనెటిక్స్ పైన ఎక్కువ చదవాలి, ప్లాంట్ యానిమల్ జెనెటిక్స్ పైన ఎక్కువ చదవాలి, జీనోమిక్స్, మాలిక్యులర్ బయాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే బీఎస్సీ జెనెటిక్స్ చేస్తారో. ఓకే, ఇంకా కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా జెనెటిక్ కౌన్సిలింగ్లో ఐవీఎఫ్ ల్యాబ్స్ అంటే రీసెంట్ డేస్లో మనం వింటున్నాం కదా, సో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో అలాగే ఫోరెన్సిక్ డిఎన్ఏ ల్యాబ్స్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. బీఎస్సీ జెనెటిక్స్ చేసిన వాళ్ళకైతే ఎక్కువ స్కోప్ ఉంటూనే ఉంటుంది. ఓకేనా? మనకి డిఎన్ఏ ఉన్నంతకాలం, సో మనకి మాలిక్యులర్స్ ఉన్నంతకాలం ఈ కోర్స్కి ఎలాంటి ఢోకా ఉండదు. ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేయడానికి అయితే ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకేనా? కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఉద్యోగాలు అలాగే ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి. అదర్ దాన్ దట్ అంటే ఎక్కువ వే ఫార్వర్డ్ ఆలోచిస్తే సొంతంగా ఏం చేయొచ్చు కూడా ఆలోచించుకోవాలి కదా.
సో ఉద్యోగాలు రాని పక్షంలో సో ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మనం బైపీసీ విద్యార్థులకి ఎలాంటి స్కోప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయని మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు ఇంకా ఏ డిగ్రీస్ చేయాలని మాట్లాడుకుంటున్నాం కదా. సో అందులో లాస్ట్ డిగ్రీ ఇది బీఎస్సీ ఎన్వైర్మెంటల్ సైన్స్. దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే స్టడీ ఆఫ్ ఎన్వైర్మెంట్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఎకాలజీ, బయోడైవర్సిటీ, అలాగే ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ, వేస్ట్ మేనేజ్మెంట్. సో కెరీర్స్ ఎక్కడ ఉంటాయి? ఎన్వైర్మెంటల్ కన్సల్టెన్సీస్, ఎన్జిఓస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, సస్టైనబిలిటీ ఆఫీసర్స్. హైయర్ స్టడీస్ చేయొచ్చు, ఎంఎస్సీ చేయొచ్చు ఎన్వైర్మెంటల్ సైన్స్లో, పిహెచ్డి కూడా చేయొచ్చు రెన్యూవబుల్ ఎనర్జీ, క్లైమేట్ పాలసీ, కన్జర్వేషన్లో అయితే వీళ్ళు రీసెర్చ్ అనేది చేయొచ్చు. ఓకేనా? మీకు పేరులోనే ఉంది ఎన్వైర్మెంటల్ సైన్స్. సో ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటి? వాతావరణ పరిస్థితులు. సో మనకి వాతావరణం అనగానే ఏం గుర్తొస్తాయో అన్నిటిపైన ఫోకస్ చేస్తారు. పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో పొల్యూషన్ లేని వాతావరణాన్ని అచీవ్ చేయడం కూడా ఒక పాయింట్ ఏంటంటే చాలా మనం వేరే దేశాలతో వేరే కంట్రీస్తో లైక్ మనం ఎంఓయూస్ కూడా చేసుకుంటున్నాం, కలిసి దానిపైన ఎమిషన్స్ని తగ్గించడానికైతే ట్రై చేస్తున్నాం. ఓకేనా? సో దీనిపైన ఎక్కువ స్కోప్ ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో కూడా వీళ్ళకి స్కోప్స్ ఉంటాయి. ఓకేనా? ఎకాలజీ పైన, బయోడైవర్సిటీ పైన. సో బయోడైవర్సిటీ అంటే మన దేశం గురించి మాట్లాడుకుంటే చాలా వైవిధ్యం కలిగిన దేశం, అంటే జీవ వైవిధ్యం అంటాం కదా. చాలా రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల తెగలు ఉంటాయి, ఆచార విధానాలు వేరే ఉంటాయి. డైవర్సిటీ అంటే మొత్తం ఇండియాలో వాస్ట్ డైవర్సిటీ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. ఎన్వైర్మెంటల్ కెమిస్ట్రీ పైన, వేస్ట్ మేనేజ్మెంట్ పైన. రీసెంట్ డేస్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో దీనిపైన కూడా అంటే ఇప్పుడు ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నాం, ఓకే, మళ్ళీ వాడుకుంటున్నాం, కానీ అది భూమిలో అయితే ఎప్పటికీ కలవదు కాబట్టి ఇది ఎప్పటికైనా ఒక పెద్ద సమస్యే. సో మనం అప్పుడప్పుడు చూస్తాం ప్లాస్టిక్ కవర్స్ని బ్యాన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని, మళ్ళీ మామూలే. సో దానిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఓకేనా? ఎన్వైర్మెంటల్ కన్సల్టెన్సీస్లో వర్క్ చేయొచ్చు, ఎన్జిఓస్లో వర్క్ చేయొచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్లో వర్క్ చేయొచ్చు, సస్టైనబిలిటీ ఆఫీసర్స్గా కూడా వర్క్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మాట్లాడుకున్నాం కదా. మీకైతే గవర్నమెంట్లో, ప్రైవేట్లో కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. సో ఎలాంటి భయమో అక్కర్లేదు. నేను చాలా కోర్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. మీరు ప్రాక్టికల్గా అయితే ఆలోచించండి. ఎందుకు అంటే మనం రియల్ లైఫ్లో ఏం వాడుతున్నాం, వేటి అవసరాలు ఎక్కువ ఉంటాయి, వీటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఎంత కాంపిటీషన్ ఉంటుంది, సో ఎంత ప్రాఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మంచి ప్రాఫిటబుల్గా ఉన్న బిజినెస్ అనుకోండి, అలాంటి డిగ్రీస్ చేయడం ఎప్పటికీ వృధా కాదు. ఓకేనా? సో అంటే కొన్ని ట్రెడిషనల్ కోర్సెస్ చేసేవాళ్ళు, లేదంటే ఇలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే చాలా భయాలు ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో అని. ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది, ఎలాంటి భయము లేకుండా మీరైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ అయితే తీసుకుని చదవండి. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.